ధ్యానం చేద్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. దేవుడు దైవజనుడైన యెహెజ్కేలు ద్వారా ఈ రోజున మానవ ప్రపంచమంతటికి పంపిస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఇది. ఆయన ఏమన్నారంటే, దేవుని ఆత్మచేత దైవజనుడు దేవుని సేవకుడి యెహెజ్కేలు గారిని ఆత్మచేత ఎత్తుకొని పోయే ఎండిన ఎముకల లోయలో దింపారు. గుట్టలు గుట్టలుగా లక్షలాదిగా ఎండిపోయిన ఎముకలు పుర్రెలు అక్కడ ఉన్నాయి. ప్రభు వాటిని వారికి చూపుతూ, నరపుత్రుడా, ఇవి బ్రతుకగలవా అని అడిగారు. అయ్యో, నేనేం చెప్పగలండి? ఎండిన ఎముకల లోయలోకి మీరు తీసుకొచ్చి ఇవి బ్రతుకగలవా అని అడిగితే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకే తెలియను, నాకేం తెలియదు బాబు అన్నాడు. అంటే అప్పుడు ప్రభు అన్నాడు, బ్రతుకున్నట్లుగా ప్రవచనం ఎత్తి వాటితో మాట్లాడు. ఎండిన ఎముకలలారా బ్రతకండి అని చెప్పు అన్నాడు. ఏనాడో చచ్చిపోయి మాంసం అంతా కుళ్ళిపోయి ఇంకే ఆనవాళ్ళు లేకుండా ఎముకలు మాత్రమే చల్లా చెదురుగా పడి ఉన్న ఒక లోయలోనికి వెళ్ళి ఆ ఎముకలు మళ్ళీ బ్రతికి మానవులై నిలబడాలంటే ఒక మాట చెబితే చాలా. ఏమిటి విచిత్రం? కాస్త బలహీనంగా ఉన్నవాడిని నువ్వు బలము పొందు అని చెప్తే అడిగే బలం రావట్లేదే. ఏనాడో చచ్చిపోయి మాంసం అంతా కుళ్ళిపోయి మృగ్యమైపోయి హృదయమైపోయి అసలు ఆకారం ఆనవాళ్ళకుండా పోయి ఎముకలు మిగిలితే ఇవి బ్రతుకున్నట్లుగా ప్రవచించు. అలాగే ప్రవచించాడు. ఎండిన ఎముకలు లోయలో గడగడమని ధ్వని పుట్టింది. ఎక్కడెక్కడ ఎముకలు ఎగిరి 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 దేని ఎముక దానికి అంటుకొని అస్థిపంజరాలు తయారైపోయినాయి. మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసింది, చర్మం కప్పేసింది. విగత జీవులుగా పడుకుని ఉన్న లక్షలాది మంది ప్రజలుగా తయారైపోయారు. కానీ అందులోకి జీవము లేదు. దేవుడు మరలా చెప్పాడు, వాటిలోనికి జీవం వచ్చినట్లుగా నువ్వు మరలా ప్రవచించు అన్నాడు. మరి ఒకసారి ప్రవచించగానే ఆ శవాలుగా పడి ఉన్న మాంసముద్దలుగా ఉన్న దాంట్లోనికి దేవుని జీవం చొరబడింది. ఒక్క క్షణాన లక్షలాది మంది లెక్కింపలేనంతగా సైన్యమై దేవుని ఎదుట వారు నిలబడ్డారు. ఈ మహాద్భుతానికి ఆశ్చర్యానికి బిత్తరపోయి, ఏమిటయ్యా విశేషం, సాదృశ్యం? ఈ ఎండిన ఎముకల్లోకి నన్ను తేవడం ఏంటి? ప్రవచింపమని చెప్పడం ఏమిటి? జీవాత్మను పంపడం ఏమిటి? ఎండిన ఎముకల లోయను ఒక సైన్యముగా తయారు చేయడు, నాకేమీ బోధపట్టడం లేదు నాయనా అని చాలా విచిత్రంగా తన్మయంగా దేవుని వైపు చూస్తూ నిలబడిపోయాడు దైవజనుడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నాన్న ఇదంతా సాదృశ్యం, అసలు ముచ్చట వేరే ఉంది అన్నాడు. ఏమిటయ్యా అంటే, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మేము నశించిపోయాం, ఇక మాకు భవిష్యత్తు లేదు, దిక్కు లేదని ఇశ్రాయేలు ప్రజలు దారుణంగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. గమనించారా? ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఎలాగో పడి ఉన్నాయో ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో ఉన్నాయట. వారి ఆశలు ఆవిరైపోయాయి, మా ఆర్థిక జీవితాలు ఎండిపోయాయి, కుటుంబ సంబంధాలు ఎండిపోయాయి, ఆరోగ్యాలు ఎండిపోయినట్టు అయిపోయాయి. మా ఆరోగ్యాలు, ఆనందాలు, ఆర్థికం అంతా ఎండి నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజల భాషలో చెప్పాలంటే, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, ఒక్క ముక్కలో మేము నశించిపోయాం, ఇక లేదు మా భవిష్యత్తు అని వారి కలిగిన కష్టాలని, బాధలను బట్టి వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారట.
ప్రభు అంటున్నాడు, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మేము నశించిపోయామని ఏడుస్తున్న ఇశ్రాయేలు ప్రజల వద్దకెళ్ళి మాట చెప్పు, నేను మీ సమాధులను తెరిపించదను, దానిలో నుండి ఎండిపోయిన ఎముకలు కూడా మిమ్మల్ని మరలా బ్రతికించి బయటికి రప్పించదను. మీ సమాధులు తెరిపించి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు నేనే సృష్టికర్త అయిన దేవుణ్ణని ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా నేను ఈ కార్యము చేయబోతున్నాను అని ప్రకటించాడు. చాలా అద్భుతంగా స్పందించారు, చాలా బేభత్సంగా స్తోత్రం చెప్పారు. మీ స్తుతి నైవేద్యానికి పులకించిపోయాం. మహాభక్తులు కాస్త ఓపిక చేసుకొని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతేనటండి, ఇంతమంది ప్రజలు కలిసి స్తోత్రం చెబితే శరాపులు కొంతమంది ఆరాధన చేస్తే పరలోకపు దేవాలయం ఒక గడప కమ్ముల పునాదులు ఎదిరిపోయినాయి అంట. అంతకన్నా బేభత్సంగా మనం ఆరాధన చేయాలని రేపో మాపో యేసులో వచ్చి మనల్ని తీసుకుపోతున్నాడు పరలోకాన్ని. కాదంటారా? అవునంటారా? మీ మౌనం నశించినగా ఏందండి ఇది జ్ఞాపకార్థం కూడా పోయినట్టు పోయారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూతలు చేయని దివ్య సేవను మనకి ఇచ్చినప్పుడు ఆ మహాదూతలను కూడా పరిచారకులుగా పెట్టి మనల్ని కుమారులుగా పిలిచినప్పుడు వారికి మించిన శ్రేష్టమైన ఆరాధన మనము చేయాలి కదా. గొంతెత్తి చేతులెత్తి స్తోత్రం చెప్పడానికి కలిసిపోతే ఎట్లా భక్తులు? దేవుడు మాట్లాడుతున్నాడు, మా ఆశలు విఫలమైపోయాయి, మా ఎముకలు ఎండిపోయాయి, మేము పూర్తిగా నశించిపోయినట్టే అని ఆత్మీయముగా కానీ, ఆర్థికముగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజికంగా కానీ, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాల పరంగా కానీ ఎక్కడ మీ జీవితం ఎండిపోయి నాశనమైపోయిందో, ఇక మాకు ఆశలు కూడా లేవు, ఎముకలు కూడా ఎండిపోయినాయి అనే పరిపూర్ణ నిరాశలోకి వచ్చేశారో, మీదే కులమైన, మతమైన, జాతి అయిన, దేశ అయిన, భాష అయినా ఈ రాత్రి దేవుని మాట వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నమ్మగలిగితే, అబద్ధమాన నేరని రోషము గల దేవుడు, మాటలు నెరవేర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు, తన ప్రజల యందు వాత్సల్యపూర్ణుడైనటువంటి దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించగలిగిన సర్వశక్తియు మిక్కిలి కృపగల దేవుడు, ఈ రాత్రి ఎవరు ఏమిటని ఆలోచించకుండా నేను మీ సమాధులను తెరిపించదను, మీ ఎండిన ఎముకలను బ్రతికించదను, సజీవులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని సమాధుల నుంచి మరల బయటికి రప్పించదను అని మాట్లాడటం అక్షరార్థంగా సమాధుల్లో వారిని రప్పించడం అని కాదు. ప్రేమలు సమాధి అయిపోయాయి, సమాధానం సమాధి అయిపోయింది, అభిషేకం ఏనాడో అడుగంటిపోయింది, కుండలలో తైలము లేక వట్టిపోవచ్చున్నాయి. యోవేలు ప్రవచిస్తున్నాడు, అగ్ని చేత మేత స్థలములు కాలిపోయాయి. మళ్ళా విత్తనం వేస్తే ఒక్క చినుకు పడక విత్తనం మంటి బిడ్డల కింద కుళ్ళిపోతోంది. అలాగనే నదిలో నీరు పెడదామని ట్రై చేస్తే కూడా నదులు కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇంత దారుణంగా పరిస్థితి ఉంది. దాన్ని సమాధి స్థితి అంటుంది బైబిల్. ఆశలన్నీ అడుగంటిపోయాయి, మానవ సంబంధాలు కృత్రిమంగా మారిపోయాయి, ఆధారపడదగిన ప్రేమ సమాధానం ఎక్కడ కనబడటం లేదు. నానాటికి మారిపోతున్న ప్రపంచ పరిస్థితుల గమనంలో ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా మారిపోయింది. కష్టపడి సంపాదించిన 1,00,000 రూపాయలు 30,000 రూపాయలు ఎందుకు కట్టాలో, ఈ మిగిలిన ట్యాక్సులన్నీ కట్టేసిగా మిగిలిన 70,000లో నువ్వు కొనుక్కునే ప్రతి వస్తువు మీద మళ్ళీ ట్యాక్స్ ఇంకో 20,000 పడుతుంటే, నేను కష్టపడి సంపాదించుకున్న రూపాయలు 50 పైసలు నాకు కాకుండా ఎందుకు పోతుందో అర్థం కాక వేతన జీవులు కుదేలైపోతున్న పరిస్థితులు ప్రపంచంలో, మరి ముఖ్యంగా మన దేశంలో కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక పేరు మీద జరుగుతున్న ఆడంబరము తప్ప ఆత్మీయత కనబడటం లేదు. సేవ పేరు మీద సుఖలాలస అధికముగా కనబడుచున్నది. ఎటు చూసినా సర్వనాశనమైపోయిన పరిస్థితులు. ఇటు ఆత్మీయంగా చెడిపోయింది, ఆర్థికం నాశనమైంది, ఆరోగ్యం పోయింది, ప్రేమాను రాగాలు కరువే. ఒక సమాధి స్థితిలో ఉన్నాం. చీమ బతుకులు వేస్ట్ అయిపోయినాయి.
నిజంగానే చితికిపోయిన జీవితాలు ఉన్నాయి. ఆత్మహత్య తప్ప శరణ్యం లేదనుకున్న జీవితాలు ఉన్నాయి. మరణమై స్మరణకు రాని వాళ్ళ వల్ల ఉన్నారు. ఒక రాజుగారే గోలబెట్టినట్టు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. ఆ ఎండిన ఎముకల లోయలో ఎవరు యూదులు, ఎవరు బెన్యామీను, ఎవడెవడు, ఆ ప్రస్తావనే లేదు, ఆ విభజనే లేదు, ఆ వర్గీకరణే లేదు. ఎండిపోయిన ప్రతి ఎముక బ్రతకాలి, ప్రతి సమాధి తెరవబడాలి, అందులోంచి సమృద్ధి జీవం బయటికి రావాలి. నువ్వు ప్రవచనమే తొక్క మాట మాట్లాడినారు కుమారుడా, మళ్ళీ వారు బతుకున్నట్లుగా ప్రవచింపమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ ఆర్థిక స్థితి కానీ, ఆత్మీయ స్థితి కానీ, సేవా జీవితము కానీ, కుటుంబ సంబంధాలు కానీ, ఆరోగ్యాలు కానీ ఏవి ఎంతగా నాశనమైపోయినా, కుల్లి సమాధుల్లో మునిగిపోయి ఎముకలు మాత్రమే మిగిలిన స్థితిలో ఉన్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించగలిగిన దేవుడు, పతనమైపోయిన దాన్ని మళ్ళీ బాగు చేయగలిగిన దేవుడు, లేని నూతన మార్గమును ఏర్పాటు చేయగలిగిన దేవుడు, నూతనమైన సృష్టిని ఉనికిలోకి తేగలిగిన ఒక సర్వశక్తియు మిక్కిలి గల దేవుడు, కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ సమాధులు తెరిపించేదను, నేను మరల వాటిని బయటికి రప్పించేదను, నేనే మీ దేవుడిని మీరు ఎరుగునట్లుగా ఈ అద్భుత కార్యం చేయబోతున్నానని విశ్వసించిన వారు దేవుని బాగా స్తుతించండి బిడ్డలారా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ కులం అడగలేదు, నీ మతం అడగలేదు, నీ డబ్బు అడగలేదు, నీ పేరు కూడా అడగలేదు. ఒక్కటి మాత్రం అడుగుతాడు, నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా? దట్స్ ఆల్. నో మోర్ క్వైరీస్ అండ్ క్వశ్చన్స్. Do you believe that I can cause a miracle for your life? నీ జీవితము కొరకు నేను ఒక అద్భుతము చేయగలను అని మీరు నమ్ముతున్నావు? దట్స్ ఆల్. ఈరోజు కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, చదవక్కర్లేదు, మీరు ఎరిగినవిచ్చట్లే. బేతనీ అనే గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనే ముగ్గురు ఉన్నారు. ఆ ఇంటి పెద్ద మార్త గనుక, యజమానురాలు హోదా బైబిల్ మార్తకిచ్చింది గనుక అందరూ పలుకుతున్నట్టుగా మరియా మార్తా అనకుండా మార్తా మరియా అనే సీక్వెన్స్ మీతో మాట్లాడాను. She was the head of the family and house. She only invited Jesus to stay in their house. The Bible recorded Martha as the host of Jesus in her own house. అయితే వారికున్న సహోదరుడు లాజరు బహుగా వ్యాధిగ్రస్తుడైన గడియలో వారు యేసుకు కబురంపారు. ప్రభు తన చిత్తమును సమయమును ఏర్పాటును బట్టి వచ్చేవారు కనుక అప్పుడు రాలేదు. చనిపోయారు, సమాధి అయిపోయింది, 4 దినములు అయిపోయింది. 5వ రోజు పొద్దున వచ్చాడు ఆయన. నాట్ జస్ట్ 3 days. 5వ దినమున అక్కడికి వచ్చినప్పుడు యేసు ఊర్లో ప్రవేశించాలనే వార్త విని పరుగు పరుగున ఊర్లోకి వచ్చి నడివీధిలోనే మార్త యేసును ఆహ్వానించింది, కాదు అడ్డగించింది. ఓ సంపూర్ణ నిరసన కార్యక్రమం, ఆహ్వాన కార్యక్రమం కాదు అది. వెళుతూనే నడివీధిలో జనమంతా చుట్టూ యేసును మూగి ఉండగా, ప్రభువా నీవు ఇచ్చట ఉండిన ఎడల సహోదరుడు సావకయుండును. ఇది యేసు మీద విశ్వాస ప్రకటన, రాలేదన్న నిరసన ప్రకటన, రెండేదే ఎక్కువ. నీవు ఇక్కడ ఉంటే వాడు చచ్చి ఉండేవాడు కాదు అంటే నువ్వు టయానికి రాలేదు కాబట్టి, రెస్పాండ్ అవ్వలేదు కనుక, మా ఇన్విటేషన్ పట్టించుకోలేదు కాబట్టి స్టార్ట్ ఇమీడియట్లీ. హే సీరియస్ అని పెట్టినా నువ్వు పట్టించుకోలేదు కాబట్టి చచ్చిపోయాడు. నీ నిర్లక్ష్యమే, పట్టించుకొని విధానమే చావు కారణం అనే నిందాపూర్వకమైన కేకలు వేస్తోంది. అంతమందిలో నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఆవేశంతో కేకలు వేస్తున్న మార్త మీద యేసు ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు. ప్రేమమూర్తి కదా, కనికర సంపన్నుడు కదా, జాలిగల తండ్రి కదా. భక్తులకు ఆవేశం వచ్చినప్పుడల్లా దేవుడు ఊగిపోతే ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోను. ఆయన స్థితప్రజ్ఞుడై ప్రేమ సమాధానములు కలిగిన వాడు కనుక, సరే బిడ్డ ఏమైందిలే,
ఇప్పటికైనా వచ్చాను కదా బతికించేద్దాం అన్నాడా? బతికిస్తావేగా, నువ్వు ఆనాడు వచ్చి ఉండాల్సింది. అంటే మార్తమ్మకి యేసు మీద ప్రేమ లేదా? ఉంది. యేసు మీద విశ్వాసం లేదా? ఉంది. ఏ విశ్వాసం ఉంది? ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్న యేసు వస్తే బ్రతుకుతాడు, స్వస్థపడతాడు అనే విశ్వాసం ఉంది. కానీ ఒక్కసారి చచ్చిపోయాక యేసు ప్రభు కూడా ఏం చేయలేడు అనే విశ్వాసం ఉంది. ఆమెకున్న ఆ లిమిటెడ్ ఫెయిత్ని బట్టే సత్యదాకాకి సత్యకొచ్చాడు యేసు ప్రభు. మూసిన తలుపులు మూసినట్టు ఉండగా లోపలికి రాగలిగిన వానికి, అసలు ప్రపంచానికి విశ్వానికి ఆవలి పక్క నుండి విశ్వంలోకి వచ్చిన వాడికి పెద్ద లెక్కే ఉంది రావడం. అసలు రావాల్సిన పనే ఉంది. దోస్తుడు స్వస్థపడును కాకంటే పక్షవాతం గలవాడు శతాధిపతి దాసుడు ఆ ఊర్లో బాగుపడలేదా? వచ్చే పనే ఉంది అసలు. హీ కెన్ హీల్, బట్ వాంటెడ్లీ జీసస్ వెయిటెడ్. ఎందుకు ఆగాడు అంటే విశ్వాసానికి ఆముకున్న పరిమితులు ఈ దెబ్బతో పోవాలి. ఒక్కరు కూడా అవునని కానీ ఆమెనని అనకపోవటం నిజంగా మీరు సూపరం. మీ చేతుల్లో బైబిళ్ళు హాయిగా గూట్లో పెట్టి తాళం వేసుకోవడం కాదు సార్, గుండెల్లోకి వచ్చేయాలి. వాక్యాన్ని తినాలి, వాక్యమే ప్రపంచంగా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యమ కూటాలకు వెళ్ళబాకండి, జ్ఞాపకార్థ కూటాలకు వెళ్తేనే మంచిది. మన మూమెంట్ కరెక్ట్గా దానికి సెట్ అయ్యిద్ది, యాప్ట్గా ఉండుద్ది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి డ్రెస్, నిన్న ఒక పెళ్ళికి పోయా, స్టేజ్ మీద గ్రీటింగ్స్ చెప్పడానికి పిలువబడ్డ దైవజనుడు నల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకొచ్చాడు. ఒరే నువ్వు వచ్చింది పెళ్ళికి కదా, నీ ఇష్టం పలానా రంగు వేసుకోవాలని రూల్ ఏం లేదు, నచ్చిన రంగు నేను కూడా అన్ని రంగులు వేసుకుంటా, పెద్ద చిత్రం ఏముంది. కానీ పెళ్ళి కదా, ఏదో నిర్యాణానికి వచ్చినట్టుగా నల్ల సొక్క గీసుకొస్తే ఎట్రా? ఆడు పేడు పక్కన 5-6 డిగ్రీలు రాసిన చదివాడు. నన్ను అడుగుతాడు, ఏ న్యాయం వేసుకోకూడదా? వేసుకోవచ్చు నాన్న, కాకపోతే ఆ టెంట్లోకి వెళ్ళు. శుభానికి సంకేతం అట్రా, ఏమన్నా నలుపు. వాళ్ళు శుభాన్ని పెళ్లి చేసుకుంటుంటే ఆ దరిద్రం అయిపోయింది అనుకుంటే ఒక అమ్మ వచ్చింది, స్పెషల్ సాంగ్ స్పెషల్ సాంగ్ స్పెషల్ సాంగ్ అంటే సరే ఆమెకి ఇచ్చారు. ఆమె అంటది, నిజంగా నాకేదో తగులుతారో ఈ దుర్మార్గులందరూ, మనసంతా పాడైపోయింది నాకు. ఆదారి చేరే దారే కనరాదు. అమ్మ సైతానా, వాళ్ళు కోటి ఆశలతో పెళ్లి చేతులు అడుగు పెడుతుంటే ఇక ఆ దారి కనబడతలేదని పాడితే రే 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 రే. ఆ పాట అయిపోగా నా పిల్లని పిలిచి నీకు పెళ్ళి అయిందా అన్న. అమ్మనండి పనికి మళ్ళీ పాటలు పాడుతున్నావు, నీకు పెళ్ళి అయ్యి పెటాకులయ్యి సర్వనాశనం అయిపోతే ఈ పాట పాడితే అర్థం ఉంది. నువ్వు ఆ వైరాగ్యంలో నిరాశలోంచి పాడుతున్నావు నేను అనుకున్నా. లేదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులే మోగే. కృపలో ఆ దుష్ట దరిద్ర పాపిష్టి పాట తర్వాత నేను మాట్లాడాలి. నిజానికి ఆ పాట మంచిది, ఆ సందర్భానికి దరిద్రం. అప్పుడు చెప్పాను నేను, ఆ పిల్లకి పెళ్ళి కూడా అవ్వలేదు, అసలు వివాహ జీవితం నుంచి ఏం తెలియదు, ఏ పాట ఎప్పుడు పాడాలో కూడా తెలియదు. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిది. ఇది పాపిష్టి ఆకులు పెట్టిన ముష్టి పండు వంటి పాట. ఇలాంటి పనికి మళ్ళీ పనులు ఎప్పుడు చేయబాకండి. పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి చెప్పి ఇది మీకు సంబంధించిన పాట కాదు నాన్న, పర్సనల్ పాట పాడుకుంది, క్షమించండి అని వాళ్ళని ఓదార్చి ఆదరించాక పేనాలు తెప్పరలే, లేకపోతే 100 లైట్లు వేసిన ముఖం వెలుగుతలేదు అడికి. శుభం పలకరా పెళ్ళి కొడుకు అంటే ఏదో అన్నట్టుంది పనికి మాలిన పాట అని. ఏం తెలియదండి, ఏదో ఒకటి అరిసేయడమే. సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం మాట్లాడాలి. అబ్బే ఉద్యోగ కూటం ఏది, విషాద కూటం ఏది, ధనుర్గీతం ఏది, శోక గీతం ఏంటి, యుగల గీతం ఏంటి, ప్రధాన గాయకుడు పాడే గీతం తెలీదా? మన ఇంకొకటికి ఓ పాస్టర్ గారికి ఇచ్చామండి, స్తుతియారం చేయమంటాడు గసగస. ఇప్పుడు మేమేం చేయాలి రీ గసగసాలని? ఆరాధన అంటే వాక్యం ఏముందండి, వారు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానములు, గానం ప్రతిగానం ఉంటేనే ఆరాధన. తిరిగి పాడటానికి అవకాశం లేకుండా నోరేళ్ళు పెట్టి గస అంటే మేము ఆడదొచ్చేది. అవి ప్రధాన గాయకుడు పాడవలసిన పాటలు, మాకెందుకు రా ఈ గసాలని?
వాటిని భరించే కెపాసిటీ మా వాడు ఒక్కడికే ఉంది. మేమేం చేసుకోం. పిచ్చి పిచ్చికి నీకు కొన్ని వాక్యాలు తెలుసు కదా, దాన్ని ఓ రోడ్డుకేసి కాల్ చేయకూడదు. సమయం, సందర్భం. ఏమండి ఏం మాట్లాడరేంటి? ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఉద్యోగ కొట్టడానికి వచ్చి నిర్జీవంగా ఉన్నారు చూడు, అందుకు చెప్పా. అడుగుడు గురించి అనుకున్నావు? మహాభక్తులకు ప్రణామములు. ఆహా, ఏమి స్పందించారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు సరిగ్గా. హల్లెలూయా. మేము స్తోత్రం చెప్పకుండా ఉండలేని బ్యాచ్, మీరు స్తోత్రం చెప్పే బ్యాచ్ కాదు. ఎట్టమ్మా బాబుదాస్ గారు మనందరినీ కూటంలో కలిపాడు. దేవునికి స్తోత్రం కలుగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజులో దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు. దేవదేవుడు మాట్లాడుతున్నాడు. మోషలు విఫలమైపోయాయి, మా ఎముకలు ఎండిపోయాయి, మేము ఇక నాశనం అయిపోయి ఏడుస్తున్నారు కదా. లేదు నాన్న, లేదు. నీ సమాధులు మరలా తెలిపిస్తాను, కోల్పోయిన జీవాన్ని మరలా మీలోకి రప్పిస్తాను. మునుపటికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని చేయడానికి నేను కృపను, ఆత్మను విడుదల చేయబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పు. మార్తమ్మ యేసును నడివీధిలో పెట్టి మాట్లాడుతుంది. ఏమని? నువ్వు ఆ దినమే వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటే, నువ్వు పట్టించుకోకపోవటం వల్ల ఇంత ఘోరం జరిగింది మాకన్నా నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రభు అంటాడు, పోయిందిలే, పోయిన బిడ్డ, ఏం కాదు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా అంటే, ఇప్పుడు వస్తే సుఖం ఏంటి అన్నాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, ఒకవేళ చనిపోయినా మరలా బ్రతుకుతాడు అంటే చాలా సీరియస్గా చూస్తుంది. ప్రభువుకి అర్థమై, బిడ్డ నువ్వు నమ్ముతున్నావా? అంశదినమున పునరుద్ధరణ లేస్తాడని మాకు తెలుసు అనింది. అప్పుడు ప్రభు అంటాడు, కాదు బిడ్డ, నేను ఇప్పుడు ఈ కార్యమును చేయగలని నీవు నమ్ముచున్నావా అన్నాడు. నడి రోడ్డు మీద సెంటర్లో ఊరంతా జనం చూస్తున్నారు. అప్పుడు ఏమంటది? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుదును. నీకు ఎంత సబ్జెక్ట్ తెలుసో ఒలకపోయటం కాదు ఇక్కడ. ఈ అద్భుతం జరిగిద్ది నమ్ముతున్నావా? అది చెప్పటం వల్ల ఈ మాట చిన్న మాట కాదు. 12 మంది అపోస్తులలో పేతురుకు తప్ప ఎవడికి లేని ప్రత్యక్షతది. రేయ్, నన్ను గురించి జనం బయట ఏం చెప్పుకుంటున్నారంటే, ఒకరు ప్రవక్త అని, ఒకరు ఇలా అని, అలా అని. మరి మీరేమనుకుంటున్నారంటే, మిగతా 11 నిమ్మకుండిపోతే పేతురు అంటాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. దానికి యేసుప్రభు అన్నారు, శబాష్, నా తండ్రి ఆత్మ బయలు పరిస్థితి తప్ప ఇది నీకు తెలియదు నాన్న అంటే, ఇది మిగతా అపోస్తలులకు కూడా లేని, పేతురుకు మాత్రమే దక్కిన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. అలాంటి ప్రత్యక్షత మిగతా 11 మందికి లేదు, కానీ మార్తమ్మకుంది. సచ్ ఏ ఉమెన్ ఆఫ్ రెవల్యూషన్స్, ఫుల్ సబ్జెక్ట్ ఉన్న మనిషి, భక్తి కలిగిన మనిషి, యేసును చేర్చుకున్న మనిషి, యేసుకు ఏదైనా చేసి పెట్టాలని ఆరాటపడే మనిషి. వన్ సింగిల్ ప్రాబ్లం, నేను పిలిచినప్పుడు రాలేదనే కోపం పెట్టేసుకుంది. నీకు ఇంతగా మర్యాద ఇచ్చి ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం ఇచ్చి ఇన్ని మర్యాదలు చేస్తే, మేము కష్టంలో బాధలు ఉంటే రాపోతే అక్కర్లేదు, ఎప్పుడు బతికిచ్చేస్తామంట. అక్కర్లా, ఓ క్షణం ఆగితే ఇంటికి వచ్చేస్తాడు, ఇతడికి ఇంటికి రావద్దనే సెంటర్లో పెట్టి మాట్లాడుతుంది మనిషి. మొన్నకు తమ్ముడు సేవలో నాకు ఫోన్ చేశాడు. మరి సత్యానందం గారికి అట్టంటాలో తగలేదు నాకు తెలియదు కన్నానా. ఓ తమ్ముడు నాకు ఫోన్ చేసి, నా ఒక తల్లి గారు చాలా కఠినంగా మాట్లాడుతున్నారన్నా, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నా. ఏమన్నారు నాన్న అంటే, నువ్వు సేవకుడివే కాదు, దేవుని ప్రేమలో అసలు పనికిరమని తిడుతుందన్నా. ఎవరు అవునా సంగబిడ్డే, అంతంత మాటలు ఎందుకు అంటుంది నాన్న? ఏం పాపిష్టి పని చేసేవరా నువ్వు అన్న? ఏం లేదన్నా, కబురు పెట్టినప్పుడు రాలేదన్నా, నేను వేరే ఊర్లో ఉన్నాను రాలేకపోయానన్నా, అందుకే తిడుతుందన్న. అంటే, ఒరే కబురు పెడితే రాపోతే యేసుప్రభుని తిట్టారు, నిన్ను ఎట్ట వదులుతారా అంటే, అడుగు కన్నీరు యేసుప్రభుని కూడా తిట్టారా? అరే నువ్వు యోహాను 11 చదవలేదంటే, అట్టుందా ఆడా అంటున్నాడు వీడు. ఫాస్ట్ గారు ఇంత అమాయకంగా ఉండేట సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మరియా మార్త ఉదంతం అని చెప్తే, నిజమేనన్యా, నేను ఎట్లా ఆలోచించలేదు. ఎట్లా ఆలోచించావు? మార్తమ్మలాగా ఆలోచించావు. ఏందిరా ఇంత అమాయకంగా ఉన్నావు? నేను చెప్పే సువార్త ఏంటంటే, పిలిచినప్పుడు స్పందించకపోతే, ఆహ్వానించినప్పుడు రాకపోతే, ఇక పాస్టర్ గారికి సిలువే. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. నువ్వు మేము పిలిచినప్పుడు రాలా, కష్టంలో రాలా, దుఃఖంలో రాలా, శ్రమలు ఇప్పుడెందుకు వస్తావు? రావద్దే, అక్కర్లేదు, ఇక చూడలే.
లేదు బిడ్డ, ఇప్పుడు బ్రతికిస్తాం. అక్కర్లేక చాలు. చుట్టూ జనమంతా ముగి నడి రోడ్డు మీద వేసిపోయి అరెస్ట్ చేసి అలా అంటున్నారు. అయ్యా మరి వచ్చినప్పుడల్లా కాఫీలు టీలు తాగేవాడు వంటగా ఇంట్లో, చాయ్ బిస్కెట్లు పెట్టిన కాడికి తిన్నామంటగా, మరి కేకెత్తే రాపోవటమే అటు చేయకూడదా? తప్పుది. వెళ్ళవాడివే నువ్వు. ఈ మహిళా మండలందరూ చుట్టూ పెట్టి మీరు ఫుల్గా కడిగి పారేయండి అని చెప్పి వెళ్ళిపోయింది ఈ అమ్మ ఇంటికి. ఎవరో వెళ్ళిపోయి మరియమ్మ కూర్చో, అమ్మాయి యేసు ప్రభు కేకెత్తున్నాడు బా. మీరు చెప్పండి, యేసు ప్రభు మరియమ్మను పిలుచుకురామని చెప్పాడండి అసలు? ఏమే, ఎందుకు మరియమ్మని తీసుకొచ్చింది తెలుసా? మరియమ్మ యేసు పాదాల వద్ద కూర్చునే ప్రియమైన బిడ్డ కదా. నువ్వు అవమ్మా నా బిడ్డ కోసమైనా నా ఇంటికి వస్తాను అని ఇంటికి వస్తాడు. ముందు ఆ ప్రభు ఇంటికి రాకూడదు, అది బీపీ. నేను కేకేసినప్పుడు రాలేదని కష్టంలో రాలే, ఆపదలో రాలే. ఇప్పుడు ఎందుకై నువ్వు ఏదో కొంక పెట్టుకుని మళ్ళీ బయటకు రావు? అక్కర్లా, వద్దు. నేను ఎంత కఠినంగా మాట్లాడినా మరియమ్మ మీద నా అభిమానంతో ప్రేమతో నా బిడ్డ అని వస్తాడు. మళ్ళీ అక్కర్లా అని ఈ పిల్లని తీసుకొచ్చింది సెంటర్కి. ఈ పిల్ల రావటం ప్రభు నీవిచ్చట ఉండిన నా సహోదరుడు చావకుండా. సేమ్ డైలాగ్. మార్తమ్మ ఆ డైలాగ్ కొట్టినప్పుడు మరియమ్మ అక్కడ, నేను ఈ డైలాగ్ కొట్టాను, సేమ్ టు సేమ్ కొట్టాను అన్నయ్య సభ్యులలాగా చెప్పుకున్నది. అయినా ఏమి రాంగానే ఏం చెప్పింది? ప్రభు పాదాల దగ్గర కూర్చోకుండా కొంచెం అటు ఇటుగా ఆ పనిలో ఈ పనిలో ఇటో గంతు అటో కొంత ఏసేవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అందుకనే మార్తమంత అడ్డగోలుగా నడు రోడ్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే యేసు పెద్దగా రెస్పాండ్ అవ్వాల. కానీ మరియ ఈ మాట అనగానే అక్కడ ఉంటుంది, యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీరు పెట్టుకోవడం చూసి అక్కడ ఉన్నాడు. ఆయన లాజరుని ఎంత ప్రేమించినో చూడండి, ఏడ్చుచున్నాడు. లాజరుని ఎంతో ప్రేమించినటువంటి ఈ ఏడుపు అయితే ఆ రోజునే వచ్చింది కదా. సబ్జెక్ట్ లాజరు కాదు. అయ్యో అయ్యో ఏమిటి నా బిడ్డ కూడా ఇంతేనా? రోజుల తరబడి గంటల తరబడి నా పాదాల వద్ద కూర్చొని దేవుని వాక్యాన్ని ఆసక్తిగా ఆలకించే ప్రపంచంలో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మరియ కూడా నామకార్థ బిడ్డలాగా మాట్లాడితేలా? నువ్వు దైవజనుడు అయితే, సేవకుడు అయితే, సమర్పణలో ఉన్నవాడవైతే, పరిశుద్ధతలోకి వచ్చిన వాడవైతే, అభిషేకం పొందినవాడవైతే, పిలువబడ్డవాడవైతే, ఏర్పరచబడ్డవాడవైతే, ప్రతిష్టలో ఉన్నవాడవైతే, సామాన్యమైన విశ్వాసులకు ప్రతిష్టలు నీకు ఆత్మీయ అనుభవంలో కొంచెమైనా వ్యత్యాసం ఉండాలి కదా. చాలా విచారకరమైన విధానం ఇది. అంటే బాగా ఆత్మపూర్ణులు ఆత్మానుభవం లేని వారి వలె మాట్లాడితే ఎలాగా? ఆత్మ సంబంధులు నామకార్థుల వలె మాట్లాడితే ఎలా? ఇదే డైలాగు మార్తమ్మ పలికితే యేసు పెద్దగా పట్టించుకో, ఆ పిల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుందిలే పోనే. అదే మాట మరియమ్మ అంటే తట్టుకోలేకపోయాడు. నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదు బిడ్డ. మీకు ఒక మాట చెప్తానా. మెరీబా జలముల దగ్గర మోషే బాధకు గురై ఆత్మావేశుడై ద్రోహులారా అన్నాడు. బండతో మాట్లాడంటే కొట్టాడు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు సమాజం ఎదుట మీరు నా నామమును పరిశుద్ధ పరచలేదు గనుక మీరు వాగ్దాన దేశంలోకి రారో చూసి చచ్చిపోయి అన్నాడు. మీరందరూ గమనించండి, మోషే సాత్వికుడా తిరుగుబాటుదారుడా? మీరు ఆ మౌనం పాటించకండి. చికాగ్గా వినయ విధేయతలు కలిగిన వాడా? తిరుగుబాటు స్వభావం కలిగిన వాడా? లోబడే రకమా? ఎదురు తిరిగే రకమా? ఏమిటండి మోషే గారిని పట్టుకొని ఇశ్రాయేలు సర్వ సమాజమితుల మీరు నా మీద తిరగబడి, మోషేలో ఉందా స్వభావం? ఏమిటి మోషే చేసిన పాపం? నువ్వు బండతో మాట్లాడంటే కొట్టడమా? తన సహోదరుని ద్రోహి అని వాడు నరహంతకుడు అన్నట్టుపా ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారన్నవా? ఒకవేళ అయితే కూడా నా మాటను ఆ మాత్రం పొరపాటు సేవల్లో సేవకుల్లో ఎవరు చేయలేదా? ఏ దైవజనుడు కూడా దేవుని చిత్తానికి విరుద్ధమైన మాట ఒకటి కూడా ఎప్పుడు మాట్లాడలేదా? ఎప్పుడు నోరు జారలేదా? పదము స్లిప్ అవ్వలేదా? గమనించండి. మీరు చాలా సంవత్సరాల క్రితం నేను కొన్ని రోజుల పాటు ఉపవాసంలో ఉండి, అయ్యా మోషే 80 సంవత్సరాలుగా పిచ్చోళ్ళగా కాలిబాటం తిరుగుతున్నాడు. కనీసం ఆనాటి సామాన్యుల వాహనమైన గాడిద కూడా తనకి లేదు.
కాలిబాటనే 80 ఏండ్లు, 40 ఏండ్లు గొర్రెల దగ్గర, 40 ఏండ్లు ఇజ్రాయెల్ దగ్గర నడిచాడు. అతని సుందర స్వప్నం, ఏకైక కళ వాగ్దాన దేశంలో అడుగు పెట్టడం. ఇంకేమి ఎప్పుడు ఆశించిన వాడు కాదు ఆయన. అలాంటిది ఒక్క చిన్న తప్పు కాయలేకపోయావా? ఆ మాత్రానికి అతని వాగ్దాన దేశం ఎంట్రీని క్యాన్సిల్ చేసావే. ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నానా ఇంకెవరైనా ఆ మాత్రం పొరపాటు చేస్తే క్షమించేసి ఉండేవాడిని, లైట్ తీసుకునేవాడిని. మోషే కాబట్టే కొంచెం సీరియస్గా తీసుకుని, ఇదేంది ఇది, నాకు లాంటి వాడు చేస్తే నన్ను అన్నీ వదిలిపెట్టి నువ్వు లైన్లో పెట్టాలా, కానీ మోషే లాంటి వాడినైతే ఓవర్లుక్ చేయాలా? అతను చేసిన సేవ ఎంత గొప్పది, ఆ ఒక్కదాన్ని ఓవర్లుక్ చేయలేకపోయావా తండ్రి? అంటే ప్రభు అంటాడు, ఈ ప్రపంచంలో మనుషులలో నన్ను ముఖాముఖిగా చూసిన వాడు మోషే కదా, నాకు అత్యంత సమీపముగా నడిచిన వాడు మోషే కదా, నా స్వరూపమును అనగా స్వభావాన్ని నిర్గమ 34:5 ప్రకారం నిదానించి చూచిన వాడు మోషే కదా. ఈ భూప్రపంచంలో ఇతరులు అందరికంటే ఎక్కువగా నన్ను ఎరిగినవాడు, అర్థం చేసుకున్నవాడు, నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నది ఆ మోషేకే కదా. నన్ను ఇంత సమీపంగా ఎదిగి నాతో ఇంత సన్నిహితంగా ఉండి నాలో ఇంత ఏకమైపోయి బతికిన వాడు ఇలా చేస్తే మిగతా వాళ్ళకంటే నా ప్రేమ ఏంటో, నా మనసు ఏంటో, నా కోపం ఏంటో, నా ఆవేశం అంటే నిర్ణయం ఏంటో తెలియదు. ఇతనికి తెలిసినంతగా నేను ఇంకెవరికి తెలియదు. ఇతను కూడా ఇలా చేస్తే ఎలా? నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? ఆత్మలో ఎదిగిన వారు చిన్న తప్పు చేసిన పనిష్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆత్మలో ఎదిగిన వారు చిన్న పొరపాటు కూడా చాలా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాలి. సింపుల్గా మీకు అర్థం కావడానికి, నడుస్తా పడిపోతే కొంచెం దెబ్బ తలకొచ్చు, సైకిల్ మించి పడిపోతే, బైక్ మించి పడిపోతే, మేడ మించి పడిపోతే, ఏదైనా పడిపోవటమే కదా సార్. లేదు, ఈ మెట్లు తిరుగుతా పడిపోయిన దానికి 3 అంతస్తుల మించి పడిపోయిన దానికి తేడా ఉండదా అండి? ఆత్మీయ ఉన్నత స్థితికి చేరిన తర్వాత చేసే పొరపాట్లు చాలా పెద్ద పనిష్మెంట్ తీసుకొస్తాయి. ఇట్ కెనాట్ బి ఓవర్ రూల్డ్ సింప్లీ. ఈ రోజున మీరు గమనించుకోవాలి. మార్తమ్మ అదే మాటలో మాట్లాడితే పెద్దగా పట్టించుకోలేదు, కానీ మరియమ్మ కూడా మాట్లాడితే ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. అయినా సరే పదండి, ఎక్కడ పెట్టారు వాడిని చూద్దాం పదా. వద్దు, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం, బాధపడుతున్నాం, వద్దా వదిలేయ్. ఇప్పుడు వచ్చాడు తీరుబాటుగా వచ్చే మళ్ళీ సమాధి అంటాడు. ఏమి వద్దండి బాబు, మీ దండం పెడతాం, వెళ్ళిపోండి, మమ్మల్ని ఇట్లా దావనివ్వండి. లేదు బిడ్డ, అట్లా అనొద్దు అని అక్కడ ఒక మాట ఉంటుంది. యేసు ఇంకను గ్రామములోనికి రాక మార్త తనను కలిసిన చోటనే నిలిచి ఉండెను. ఆ మాట ఎంత కష్టం అనిపిస్తుందో. ఎప్పుడు అనంగా వచ్చాడు యేసు ప్రభు. ఆయన ఆరాటం అంతా ఆ శవాన్ని చూడాలి, మళ్ళీ జీవాన్ని పంపాలి, కొల్లిపోయిన శవాన్ని బాగు చేయాలి, మళ్ళీ నిలబెట్టాలి. ఆయన తాపత్రయం, ఆయన ఆశ, ఈ బిడ్డలు కోల్పోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చేవాలి, కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి. ఆయన ఎంతగానో ఆరాట పడుతుంటే ఆయన ఎదరికి అడుగు పడినవట్లా, అద్భుతం చేయనివట్లా, ఇంటి దాకా రానివట్లా, కుళ్ళిన శవాన్ని బతికించి అద్భుతాలు జరగనివట్లా. నీ వేదాంతం, నీ సీనియారిటీ, నీ ఎక్స్పీరియన్స్, నీ నాలెడ్జ్ ఎందుకు సుఖం? నీవే చేస్తున్న అద్భుతాలు చేయనివ్వట్లేదు, నీవే చేస్తున్న నీ మినిస్ట్రీలోకి రానివ్వట్లేదు. నీ తెలివి, నీ సిద్ధాంతం, నీ డినామినేషన్, నీ పిచ్చి ఆయన అడుగు ముందుకేనివ్వట్లేదు. If you are willing to correct yourself tonight, God can cause any kind of miracle in your life. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ సిద్ధాంతాన్ని, నీ డినామినేషన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడితే నువ్వు ఎంత అద్భుతమైన పొందడానికి యేసు ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.